సబ్ సినిమా చూడడానికి ప్లేన్ తీసుకొని ఆంధ్ర తెలంగాణ వస్తున్నాను. తెలంగాణలో దమ్ముంటే అడుగు పెట్టమని చెప్పాక 28సారి వచ్చేసే తెలంగాణ. మళ్ళీ ఈసారి సినిమా రివ్యూ ఇవ్వడానికి రాజసాధ్ది గుర్తుందా? పరారీలో ఉండే ఒక కుక్క, ఒక టెర్రరిస్టు, ఒక యాంటీ నేషనల్, ఒక ఉమెన్ అబ్యూజరు, ఒక గాడ్ అబ్యూజర్ ఏం చెప్పాడు? ఎవరైనా సరే సినిమా రివ్యూలు ఇస్తే బీహార్ నుంచి గూండాలు తెప్పించి మరీ కొట్టిస్తా అన్నాడు కదా. సో అప్పటి నుంచి డిసైడ్ చేసుకున్నా ఎక్కడున్నా ఫస్ట్ రివ్యూ ఇచ్చేయాలని. ఎంత పెద్ద యాక్టర్ అయినా ఎంత చిన్న యాక్టర్ అయినా డోంట్ కేర్, నా రివ్యూ మాత్రం 100% జెన్యున్గా ఇచ్చేస్తాను. సో రాజాసాబ్ రివ్యూ కోసం హైదరాబాద్ ఫ్లై వచ్చాయి. అది గెస్. ఓకే గైస్, ఆఫ్టర్ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ మొత్తానికి తెలంగాణలోని సినిమా అయితే చూడడం అయింది. 11:30 వరకు, ఆంధ్రాలోనే ఆల్రెడీ 9కి 8:45కి షో స్టార్ట్ అయిపోయాయి. మొత్తానికి కొంచెం క్లియర్ అయ్యి నాకు 11:30 కాల్ వచ్చింది షో ఉంది అని. వెంటనే పరిగెట్టి పక్కన థియేటర్కి వెళ్ళాను. యాజ్ ఆల్వేస్ డిస్క్లైమర్ గైస్, సినిమా నాకు నచ్చపోతే సినిమా బాగాలేదని కాదు, నాకు నచ్చితే సూపర్గా ఉందని కాదు, నాకు ఎలా అనిపించిందో సినిమా చెప్తున్నా. యాజ్ ఆల్వేస్ నా రివ్యూ 100% జెన్యున్, ఫ్యాన్స్కి ఎవరికి భయపడేది లేదు. సో సినిమాలోకి వెళ్ళాలంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభాస్ లుక్ చాలా బాగుంది. ఆఫ్ కోర్స్ లాట్ ఆఫ్ మేకప్, లాట్ ఆఫ్ అటాచ్మెంట్స్ అన్నీ. ఇన్ స్పైట్ ఆఫ్ దట్ ప్రభాస్ అయితే వింటేజ్ లుక్, స్క్రీన్ మీద ప్రెజెన్స్ చాలా బాగుంది. ప్రభాస్ లుక్ బాగుంది. ఆ తర్వాత ప్రభాస్ కామెడీ టైమింగ్ బాగుంది. ఆ తర్వాత డార్లింగ్, ఇంతకుముందు డార్లింగ్, ద సో కాల్డ్ ప్రభాస్, ఇంతకుముందు మధ్యలో బాహుబలి, సాలార్, ఇవన్నీ కొంచెం సీరియస్ మూవీస్ కదా. ఆ తర్వాత ప్రభాస్ని ఒక ఫుల్ జోష్ రోల్లో కంప్లీట్ యాక్టింగ్ లెవెల్లో చూడడానికి ఛాన్స్ వచ్చింది. అండ్ ప్రభాస్ ఆన్ స్క్రీన్ సూపర్గా ఉంది. కాకపోతే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఏది విఎఫ్ఎక్సో, ఏది డూపో, ఏది రియలో నాకైతే అర్థం కావట్లేదు. కొన్ని దానిలో ప్రభాస్ డాన్సింగ్ అట్ ఈజ్ అన్ని చూసి ఏంటి ఇంత బాగా డాన్స్ చేస్తున్నాడు, ప్రభాస్ డాన్స్ ఓకే కదా అని అనుకున్నా. కొంతమంది ఏం చెప్తారంటే అది డూపు విఎఫ్ఎక్స్ చేశారని. సో మొత్తానికి అది విఎఫ్ఎక్సా, డూపా, లేకపోతే ఫేక్, అవన్నీ నాకు తెలియదు. కానీ ఆన్ స్క్రీన్ అయితే ప్రభాస్ ప్రెజెన్స్ చాలా 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 బాగుంది. ప్రభాస్ కామెడీ టైమింగ్ బాగుంది. ఆ తర్వాత ఈ సినిమాలోని చాలా పెద్ద స్టార్ కాస్ట్, ప్రభాస్ కాకుండా జరీనా వహాబ్ అనుకుంటాను ఆవిడ పేరు, ఆవిడది మెయిన్ రోలు. ఆ తర్వాత సంజయ్ దత్ మీద మరి ఏం చేశారో నాకు తెలియదు. 25 ఏళ్ళలో ఉన్నాడు. అందరూ అంత యంగ్ అయిపోతున్నారు ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీతోని. సో సంజయ్ దత్ చాలా పెద్ద రోలు, జరీనా వహాబ్, ఆఫ్ కోర్స్ ప్రభాస్. తర్వాత ఇంకా మిగతా 3 హీరోయిన్లు ఉన్నారు, నిధి అండ్ మాళవిక అండ్ రిధి. 3 హీరోయిన్లు ఎందుకు ఉన్నారో నాకు తెలియదు, కానీ మొత్తానికి 3 హీరోయిన్లు ఉన్నారు. సో ఒక ఫుల్ జోష్తోని, కామెడీ బిట్స్తోని, అంటే నేను పెద్ద కామెడీ జానర్ నాకు అంత ఎక్కదు, కానీ హాల్లో థియేటర్లో అయితే చూశాను విపరీతంగా జనాలు కామెడీ అయితే ఎంజాయ్ చేస్తున్నారు, కామెడీ టైమింగ్ ఎంజాయ్ చేస్తున్నారు, ప్రభాస్ స్లాంగ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్ డిమినర్ కానీ, ప్రభాస్ యాక్టింగ్ కానీ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఫస్ట్ హాఫ్ ఓకే, అలా నడిచింది, బాగానే నడిచింది అనుకున్నా. సెకండ్ హాఫ్లోని అంటే ఇది హారరా, ఇది కామెడీయా, అందులో ఇమోషనా, అన్ని రకాల ఎలిమెంట్స్ ఉన్నాయి. కొంచెం హారర్ ఎలిమెంట్స్ ఉన్నాయి, కామెడీ ఎలిమెంట్స్ ఉన్నాయి, తర్వాత ఇమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. సో మొత్తానికి సినిమా ఒక లెవెల్కి అయితే తీసుకొచ్చారు. ఆ స్టోరీ, ప్లాట్, సముద్రకాని ఆయన తమిళ యాక్టర్, ఆయన కూడా ఉన్నారు. సో మొత్తం అంతా ప్లాట్ అంతా స్టోరీలోకి తీసుకొచ్చేసరికి, ఇంటర్వెల్ అయ్యేసరికి ఓకే సినిమా ఇలా ఉండబోతుంది అని అనిపించింది. అప్పుడు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయింది. సెకండ్ హాఫ్లోని ఇట్ కుడ్ బి వెరీ ఇంట్రెస్టింగ్. నాకైతే చాలా లాగ్ అనిపించింది. మొత్తం అంతా కూడా ఒక ఇంట్లోనే ఉండేసి హారర్ లాగా పెట్టేసి సైకలాజికల్ థ్రిల్లర్, అంటే సంజయ్ దత్ యాక్షన్కి దానికి కౌంటర్ యాక్ట్ ఎలా చేస్తారు అని. ఒకే ఇంట్లోకి హీరోయిన్లు వస్తుంటారు, 3 హీరోయిన్లు వచ్చేస్తుంటారు, అదేంటో సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని అనిపించింది డెఫినెట్గా. సో ఫస్ట్ హాఫ్లోని ఏదో విధంగా నడిపించి మొత్తానికి అన్ని విధాల ప్రభాస్ తన భుజస్కంధాల మీద తీసుకొచ్చిన మూవీ. సెకండ్ హాఫ్ వచ్చేసరికి మరి చాలా కన్ఫ్యూజన్ అయితే అయిపోయింది. అసలు ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో తెలియలేదు. కొన్ని సీన్స్ అయితే సూపర్గా ఉన్నాయి, కొన్ని సీన్స్ నిజంగా స్టాండ్అవుట్ అయ్యాయి. కానీ ఓవరాల్గా విఎఫ్ఎక్స్ కానీ
ఓకే ఓకే అనిపించింది. ఆ తర్వాత మనం చూస్తేనే తెలిసిపోతుంది కదా, ఇల్లు అవన్నీ చాలా పూర్ విఎఫ్ఎక్స్ లా అనిపించింది. ఆ తర్వాత ఎండ్కి వచ్చేసరికి సీక్వెల్, అది రాజా సాబ్ సర్కస్ 1935 అలాంటిది ఏదో వచ్చింది. సో ఫస్ట్ హాఫే అంటే ఇప్పుడు ఈ మూవీనే అబ్రప్ట్గా ఎండ్ అయిపోయినట్టు అనిపించింది. కాకపోతే అబ్రప్ట్గా ఎండ్ అయిపోయిందంటే నాకు నేను కాంట్రాడిక్ట్ చేసుకుంటున్నా. అసలు సెకండ్ హాఫ్ అలాగా అవ్వట్లేదు, అంతకీ అవ్వట్లేదు, అలా లెంది ఒక్క ఇంట్లో ఉన్నా కూడా ఓకే అని. సో ఓవరాల్గా స్టోరీ అయితే ఒక విధంగా ఒక రకంగా సెట్ చేశారు, సంథింగ్ డిఫరెంట్ అని అనుకున్న హారర్ బిట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఒక అడ్వాంటేజ్ అంటే ఫ్యామిలీ అంతా కూడా వెళ్ళి చూడొచ్చు అన్న మూవీ. అంత పెద్ద హారర్ ఎలిమెంట్స్ అయితే లేవు. ఆ సైకలాజికల్ థ్రిల్లర్ దగ్గర ప్రాబబ్లీ లిటిల్ కన్ఫ్యూజను. ఆ తర్వాత స్క్రీన్ ప్లే కూడా అదేంటంటే ఒక రైటింగ్ ఒక లెవెల్లో ఉండాల్సింది ఒకలాగా అయిపోయింది అని. సో లాస్ట్ 30 minutes అయితే కొంచెం క్యాప్టివేటింగ్, ఏం జరుగుతుంది ఇంట్రెస్టింగ్ అని అనిపించింది. సో ఓవరాల్గా మూవీ గురించి వస్తే అన్నిటికన్నా బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ప్రభాస్, వింటేజ్ ప్రభాస్ అయితే స్క్రీన్ మీద కనిపించారు. సో ఫ్యాన్స్కి డెఫినెట్గా పండగ. డైలాగ్ డెలివరీ, కామెడీ టైమింగ్, తర్వాత ప్రభాస్ లుక్, ప్రభాస్ డ్యాన్స్లు మళ్ళీ చెప్తున్నా, అది డూపా రియలా అవన్నీ నాకు తెలియదు కానీ స్క్రీన్ మీద మాత్రం డ్యాన్స్ బాగుంది, అంతా స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. కాకపోతే చాలా కన్ఫ్యూజన్ పార్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టు కొంచెం ఇమోషన్ కూడా ఉంది. ఆ ఇమోషనల్ ఎలిమెంట్స్ కూడా కొంచెం వర్కౌట్ అయ్యాయి. కామెడీ నాకైతే పెద్దగా నాకు వర్కౌట్ అవ్వలేదు, కానీ స్టూడియోలో థియేటర్లో రెస్పాన్స్ చూస్తే మాత్రం పీపుల్ వర్ రియలీ ఎంజాయింగ్ ఇట్. సో నాకైతే పర్సనల్గా జరీనా వహాబ్ ఆవిడ యాక్టింగ్ యాజ్ అ గ్రాండ్ మా బాగుంది. హీరోయిన్స్ కమ్ అండ్ గో. సో తర్వాత తమన్ మ్యూజిక్ కొన్ని దగ్గరలో బీజిఎం బాగా సెట్ అయింది. అసలు సెకండ్ హాఫ్లోని సినిమాని ఏదైనా పుష్ చేయగలిగింది పైకి అంటే అది తమన్ బీజిఎం, తమన్ మ్యూజిక్ అని అనిపించింది. కానీ కొన్ని దగ్గర తమన్ మ్యూజిక్ ఆల్వేస్ కొంచెం లౌడ్ ఉంటుంది, కొన్ని దగ్గర బీట్ చాలా బాగా అనిపించింది, కొన్ని దగ్గర సేమ్ రెపిటేటివ్గా లౌడ్గా మ్యూజిక్ అని అనిపించింది. కానీ ఓవరాల్గా సెకండ్ హాఫ్ని ఏదైనా పుష్ చేయగలిగిందంటే డెఫినెట్గా తమన్స్ బీజిఎం. తర్వాత సినిమా లెంగ్త్ 3 గంటల 10 నిమిషాలు. 3 గంటల 10 నిమిషాలు అంటే ఏదో చారిత్రాత్మక సినిమా అయితే 3 గంటల 10 నిమిషాలు చూడొచ్చు, 3 గంటల 10 నిమిషాలు కాబట్టి హెవీ ల్యాగ్ అయిపోయింది. సో డైరెక్టీరియల్ ఎబిలిటీస్ ఎలా అంటే ఒకలాగా తీసుకొచ్చిన డైరెక్టర్, సేమ్ డైరెక్టరే మళ్ళీ లాస్ట్ పార్ట్ క్రియేట్ చేశాడా అని అన్న ఫీలింగ్ వచ్చింది. అంటే మళ్ళీ చెప్తాను కదా, ఇట్స్ ఎ హిట్ అండ్ మిస్ మాట. మళ్ళీ ఎలా బాగుందంటున్నావు బాగాలేదు అంటున్నావు అని మీరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. నాకు కూడా అలా అనిపించింది, హిట్ అండ్ మిస్ మాట. కొన్ని సీన్స్ అయితే వావ్ అనిపించి, కొన్ని సీన్లు ఏమో ఫ్లాట్ డౌన్ అయిపోయింది. సో ఓవరాల్గా స్క్రీన్ ప్లే కుడ్ హ్యావ్ బీన్ బెటర్. తర్వాత ప్రభాస్ని యూజ్ చేసుకుంది బ్రహ్మాండంగా అనిపించింది. కాబట్టి కాకపోతే ఈ లెంత్ వలన లేకపోతే ఈ కన్ఫ్యూజన్ వలన అన్ని ఎలిమెంట్స్ మిక్స్ అయిపోవడం వల్ల సంథింగ్ వాజ్ మిస్సింగ్ అని నాకైతే అనిపించింది. సో నా రేటింగ్ ఫర్ దిస్ మూవీ అయితే నేనైతే 2.25 ఇద్దాం అనుకున్నా. సో నాకైతే ఓవరాల్గా అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ వావ్ ఎలిమెంట్స్ని కూడా మనసులో పెట్టుకొని నా రేటింగ్ అయితే 2.5 out of 5. సో ఈ మధ్యన నేను ఇచ్చిన రేటింగ్లు, నేను ఓజీ రేటింగ్ ఇచ్చినప్పుడు అందరూ నా మీద ఎగిరిపోయారు ఓజీ అని. నేను చెప్పింది అయింది వార్ 2 జూనియర్ ఎన్టీఆర్ సార్ది. నేనే నా రివ్యూ చూడండి, నేనేం చెప్పినది అయింది. ఆఖరికి అఖండ 2 కూడా నేను చెప్పిన రేటింగ్ రియల్ అయింది. కాబట్టి నాకు కూడా ఎనార్మస్ హెడేక్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఇలా రివ్యూ అవ్వడానికి. కాబట్టి రాజాసాబ్లో సినిమాలోని ఎన్నో పాజిటివ్ ఎలిమెంట్స్ ఉన్నా కూడా సినిమా అయితే ఓవరాల్గా నాకైతే 2.5 రేటింగ్ నేను ఇవ్వగలుగుతున్నా. ఎందుకంటే ఐ వాజ్ డిసప్పాయింటెడ్ ఇన్ సర్టన్ ఆస్పెక్ట్స్. చాలా ఇన్నోవేటివ్ స్టోరీ అని కూడా చెప్పలేం, కొంత రొటీన్ స్టోరీ. ఆ తర్వాత ఒక్క సీన్ అయితే మొన్న సినిమా వచ్చింది ఏంటది, ఒక సీన్ అదేదో సినిమాలోని పేరు నాకు గుర్తురాడు, కల్కి. సో కల్కిలో ఒక సీన్ ఒక దగ్గర మొత్తం అలాగా సీ లేకపోతే రివర్, ఒక సీ కోస్ట్ మీద ఉంటాయి కదా, అది కొంచెం సిమిలర్లా అనిపించింది. కాకపోతే ఐఎమ్ నాట్ ట్రైంగ్ టు సే ఇట్స్ కాపీ ఆర్ ఎనీథింగ్, కానీ ఎందుకో ఆ సినిమాలోని ఒక్కసారి కల్కిలోని ఒక సీన్ అయితే డెఫినెట్గా గుర్తొచ్చింది అనమాట. సో ఓవరాల్గా గైస్ సినిమా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే డెఫినెట్గా యూ విల్ ఎంజాయ్ ఇట్. ఎందుకంటే స్క్రీన్ మీద రెబల్ స్టార్
అద్దరిపోయాడు. మళ్ళీ కానీ ఓవరాల్గా సినిమా అయితే నా రేటింగ్ 2.5 out of 5. ఓకేనా? ఇది గైస్.